8 గంటలకి వస్తా అన్నటువంటి ఫిషింగ్ బోట్ తోని 7గురు మత్స్యకారులు 24 గంటలు దాటిపోయినా సరే ఇప్పటి వరకు కూడా వాళ్ళ తాలూకా జాడ ఏంటనేది తెలియలేదు. ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేస్తానని చెప్తుంది కానీ ఇంతవరకు ఎటువంటి ప్రతిఫలం కూడా దీనివల్ల రాలేదు. ఒక్క మత్స్యకారుడిని మాత్రం కోస్ట్ గార్డు సేవ్ చేసింది. కారు చిన్న అతను ఓనర్ కమ్ డ్రైవర్, అతను మాత్రమే బ్రతికి బట్టకట్టిన పరిస్థితి. అతను కూడా ఇప్పుడు కోస్ట్ గార్డుతో పాటు మిగతా తన తోటి మత్స్యకారుల కోసం, తన బోట్ల కళాశాల కోసము అతను వాళ్ళతో పాటు కోస్ట్ గార్డుతో పాటు రెస్క్యూ ఆపరేషన్ తిరుగుతున్నాడు మిగతా 6గురు కోసం. అంటే అంతలాగా పనిచేస్తాం. మేము కూడా 4 బోట్లు, 2 మెకనైజ్డ్ బోట్లు, 2 మోటరైజ్డ్ బోట్లు పంపించాం వెతికించడానికి. అలాగే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, 2 కోస్ట్ గార్డ్ షిప్లు తిరుగుతున్నాయని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే ఎటువంటి ఆచూకీ కానీ వాళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ కానీ మాకైతే ఏమీ లేదు. ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే పని చేస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ 24 గంటలు దాటిపోయి 27 గంటలు అయిపోతుంది. ఇంతవరకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ అంటూ కోస్ట్ గార్డ్ నుంచి ఏమీ లేదు. ఈ బోట్ లోని మత్స్యకారుడు సేఫ్ గా ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మా మత్స్యకారులు తెప్పల వాళ్ళు బోట్ల వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. మార్నింగ్ 10 గంటలకి మా మత్స్యకారులు బోట్ తాలూకు ఫోటో పెట్టారు, ఇగో ఒకళ్ళు బతుకున్నారని చెప్పి. అంటే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తున్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే జేడీ ఫిషరీస్ వాళ్ళు 11 గంటల వరకు ఆఫీసు ఓపెన్ చేయలేదు. రాత్రి జరిగింది. రాత్రి నేను 10 గంటల ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇలా జరిగిందని చెప్పి. నేనే జిల్లా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, జేడీ ఫిషరీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మెరైన్ సీఏకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కోస్ట్ గార్డ్ కి, నేవీకి అందరికి నేనే చెప్పాను. చెప్పి రాత్రి 2 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ మేము చేసుకున్నాం తప్ప ప్రభుత్వం ఏ కోసమైనా పట్టించుకున్నట్లేదు. ఏమో వీళ్ళు మంత్రులందరూ రివ్యూ మీటింగ్లు పెడుతున్నారని చెప్తున్నారు. ఈ అందరినీ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర రప్పించుకునే పరిస్థితి చేశారు. ఈ రోజు బాధితులందరూ దాదాపుగా బాధిత కుటుంబాలతో పాటు బంధువులందరూ కూడా దాదాపుగా 1000 మంది జేడీ ఆఫీస్ దగ్గర బైఠాయించి ధర్నా చేస్తుంటే వాళ్ళని ధర్నా నుంచి లేపించి వాళ్ళ కాల్ దగ్గరికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వాళ్ళ కాల్ దగ్గర రప్పించుకున్నాడు. అంటే బాధితుల దగ్గరికి నాయకులు వెళ్ళాలా, నాయకుల కాల్ దగ్గరికి బాధితులు వస్తారా? ఇది ఎక్కడ రాజ్యాంగం, ఇది ఎక్కడ పద్ధతి? ఈ ప్రభుత్వం తరఫు నాకు అర్థం కాలేదు. బలవంతంగా అక్కడ ఉన్న వాళ్ళని బలవంతంగా తీసుకొని వచ్చి ఆ కాల్ దగ్గర రప్పించుకొని మీరు అలా చేస్తామని చెప్పేసి 2 మొక్కలు మాట్లాడి వెళ్ళిపోయారు. అది వీళ్ళకి మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఓట్లు వేయించుకున్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎక్కడ ఒక ఓటు వేయించుకున్నారు, మళ్ళీ బస్ పెట్టుకొని ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి ఒక ఓటే ఉండొచ్చేమో కానీ గత ఎలక్షన్ లో అందరూ 2 ఓట్లు వేశారు. వీళ్ళకి 2 ఓట్లు వేశారు. ఒకటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి వేశారు, ఒకటి లోకం మాధవ్ గారికి వేశారు. ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు. ఇతను చూస్తే విశాఖపట్నంకి ఇప్పుడు అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ గారే. అప్పుడు 1000 మంది అక్కడ మత్స్యకారులు కనిపించట్లేదు, ఆచూకీ తెలియట్లేదు అని చెప్పేసి అక్కడ ఆవేదన చెందుతా ఉంటే మహిళలందరూ కడుపు కోతతో రగిలిపోయి బాధలు పడుతూ ఏడుస్తా ఉంటే నువ్వు ఏ ప్రాంతం వాడు అయినా సరే కనీసం కట్టసీగా ఒక ఎమ్మెల్యే అయ్యేటప్పుడు నీ నియోజకవర్గం కాకపోవచ్చు కానీ నువ్వు మానవత్వంతో అయినా సరే వెళ్ళి పరామర్శించి నువ్వు వెళ్ళిపోతే ఆ చిత్తశుద్ధి నీకు ఉందని అనుకుంటారు ఎవరైనా సరే. కానీ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈ నగరానికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇంత నిర్లక్ష్యంగా రెక్లెస్ గా బిహేవ్ చేశారంటే వంశీకృష్ణ శ్రీనివాస్, మిగతా వైఎస్ఆర్ పార్టీలో కూడా నువ్వే కదా ప్రెసిడెంట్ గా చేసావు. కనీసం నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళు పరామర్శిస్తావు కదా. ఏంటి రాజకీయం అంటే శవాల దగ్గర పేలాలు ఏరుకునేలాగా ఉంది మీ రాజకీయం. మీరు చేస్తున్న పరిస్థితి చూస్తుంటే ఎంత దుర్మార్గం, ఎంత దారుణం ఇది. 7గురు మత్స్యకారులు కనిపించకపోతే, ఆచూకీ తెలియకపోతే మీరు నైతిక బాధ్యతగా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం మానేసి మీరు సొంతంగా రాజకీయాలు చేస్తూ ఇక్కడ ఉప్పర్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుని వెళ్ళిపోతావు. నువ్వు లోకం మాదిరిగా కూడా వెళ్ళిపోతే నువ్వు నియోజకవర్గాల కింద దాడైపోతావు అని చెప్పేసి మా వాళ్ళందరూ చెప్తే ఆవిడ వెళ్ళిపోయిన ఆవిడ మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళు పరామర్శించి వెళ్ళిపోయింది ఆవిడ అంతే. ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు మంత్రిగానే, వచ్చి ఆయన ఏవో 2 మొక్కలు చెప్పేసి ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తున్నారని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అయితే మా మత్స్యకారులకు సంబంధించిన ఆచూకీ దాదాపుగా 28 గంటలు అవుతున్నా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే అంత పని చేయటం లేదు. చెప్పే మాటలకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ జరుగుతున్న వాటికి ఏమాత్రం సారూప్యత లేదు. మా అందరికీ కూడా ఒకటే ఆవేదన ఉంది, వీళ్ళు ఎప్పుడు వస్తారు, మా వాళ్ళు క్షేమంగా వస్తారని చెప్పి. మేము చాలా ఇన్సిడెంట్లు చూసాము. ఆ ఇన్సిడెంట్ లోని 3 రోజులు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకొని కూడా బోట్లు అగ్రౌండ్ అవడం అంటారు, బోట్లు ఒడ్డెక్కిపోతే బోట్లు తునాతునకలు పీసులు అయిపోయినప్పుడు కూడా మా మత్స్యకారులు చనిపోకుండా క్షేమంగా వచ్చిన సందర్భాలు ఆ తీర ప్రాంతాల్లో గంగవరం దగ్గర, పూడిమర దగ్గర, ఏ దిబ్బపాలెం దగ్గర ఈదుకొని వచ్చేస్తే అక్కడ స్థానిక మత్స్యకారులు వాళ్ళందరినీ కాపాడి వాళ్ళకి ఫుడ్ అది పెట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి మాకు అప్పచెప్పిన సందర్భాల్లో మేము ఇన్ని చూసాం.
మా వాళ్ళు వస్తారు, క్షేమంగా వస్తారు, ఇంకా ఈస్తున్నారు అని చెప్పి మాకైతే ధైర్యం ఉంది. కానీ మాలోని ఆత్మస్థైర్యాన్ని ఈ ప్రభుత్వం మాకు నింపట్లేదు. మాకు ఒక భరోసాగా ఈ ప్రభుత్వం లేదు.